నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్. ఏపీ లిక్కర్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా ఈడీ మరొకరిని అరెస్ట్ చేసింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే 3 నిందితులు అరెస్టు కాగా తాజాగా కారుమూరి అరెస్టుతో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులో కొట్టివేశారు. జూలై 29న ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ స్కామ్ విలువ 350 కోట్లకు పైగా ఉందని వ్యాఖ్యానిస్తూ కస్టోడియల్ విచారణ అవసరమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం రవాణా టెండర్స్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. ఇక టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ వంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారంటూ ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. మార్కెట్ రేట్ల కంటే ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 195.33 కోట్ల నష్టం జరిగినట్టుగా ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రాజకేశిరెడ్డి, అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఈ సిండికేట్ లో మాజీ మంత్రి కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ కు కూడా వాటా ఉందని, వారి కుటుంబానికి సుమారు 10 కోట్లకు పైగా ముడుపులు అందినట్టుగా దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా మరొకరిని ఈడీ అరెస్ట్ చేసింది. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. తొలుత బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇక అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తాజాగా కారుమూరి అరెస్టుతో ఈ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లయింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అటు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు కొట్టివేశారు. జూలై 29న ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం ఈ స్కామ్ విలువ 350 కోట్లకు పైగా ఉంటుంది అని వ్యాఖ్యానిస్తూనే కస్టోడియల్ విచారణ అవసరమని కూడా స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇక ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏం మాట్లాడారు? ఏం చెప్పాలి సార్? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏం మాట్లాడారు? ఏం చెప్పాలి? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీ లిక్కర్ కేసులో అరెస్టుల పర్వం అయితే కొనసాగుతోంది. అయితే తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝాన్సీరాణి, ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసుకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసి బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చిన ఈడీ అధికారులు సుమారుగా ఒక 3 గంటల పాటు విచారించి కొద్దిసేపటి క్రితమే అతన్ని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా నేరుగా ఈడీ జడ్జి ముందు ఆయన్ని హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. సుమారుగా ఒక 3 నుంచి 4 గంటల పాటు బషీర్బాగ్ ఈడీ కార్యాలయంలో కూడా అతన్ని విచారించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపు క్రితమే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్య పరీక్షలు పూర్తయినట్లుగా సమాచారం. అక్కడ నుంచి కూడా నేరుగా ఈడీ సంబంధించిన జడ్జి నివాసంలో ఆయనను హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కి తరలించబోతున్నారు. ఇక రేపు నాగేశ్వరరావును కస్టడీకి తీసుకుని విచారించేందుకు కూడా కస్టడీ పిటిషన్ రేపు వేయబోతున్నట్లుగా సమాచారం. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రెండో
కీలక అరెస్టుగా చెప్పాల్సి ఉన్నది. మొదట ఈయన కొడుకు సునీల్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే చాలా కీలక వ్యక్తి. ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి కూడా ఇతడు హవాలా రూపంలో వివిధ కంపెనీలకు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కుంభకోణం సంబంధించి కావచ్చు, అందులో సంపాదించిన లావాదేవీలను కూడా పలు కంపెనీలకు మళ్లించినట్టుగా కొంత కీలక సమాచారాన్ని ఇప్పటికే ఈడీ సేకరించిన నేపథ్యంలో ఆయనని ఎట్టకేలకు ఈడీ అధికారులకు కంటపడకుండా తిరుగుతున్న ఆయనను కూడా ఈ రోజు సాయంత్రం కొండాపూర్ నివాసంలో అరెస్ట్ చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే రేపు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈడీ జడ్జి ముందు కారుమూరి నాగేశ్వరరావును హాజరుపరచబోతున్నాడు ఈడీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఏపీ లిక్కర్ కేసులో అరెస్టుల పర్వం అయితే కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ మరొకరిని అరెస్ట్ చేసింది. అయితే వైసీపీ సీనియర్ నేత మాజీ రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో దుర్మార్గమైన అరెస్టులు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి మరోసారి మాట్లాడే ప్రశ్నించండి. సరే, ఏమని చెప్పాలనుకుంటున్నారు చివరిగా? మీరు అక్రమ అనుకుంటున్నారా ఏమని? సార్ ఒకసారి మనం చూసుకోవచ్చు దృశ్యాన్ని కూడా. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో అనేక కోణాల్లో విచారిస్తున్నటువంటి ఈడీ అధికారులు తాజాగా ఈ కేసులో ఇంకొకరిని అరెస్ట్ చేశారు. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. తొలుత బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈడీ అధికారులు. అయితే ఈ కేసులో ఇప్పటికే మనం చూసాం, ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాజాగా కారుమూరి అరెస్టుతో ఈ దర్యాప్తు అనేది కీలక దశకు చేరుకున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. హైకోర్టులో కావచ్చు, అటు సుప్రీంకోర్టులో కావచ్చు ఆయనకు చుక్కెదురైంది. ఈ కేసును ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వలేమంటూ కూడా కొట్టేసింది. జూలై 29న ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ స్కామ్ విలువ దాదాపు 350 కోట్లకు పైగా ఉంటుందని వ్యాఖ్యానిస్తూనే కస్టోడియల్ విచారణ తప్పకుండా అవసరమంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడం కుదరదు అంటూ కూడా ఈ కేసును కొట్టేసింది. అయితే కారుమూరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మరికొద్ది గంటల్లో జడ్జి ముందు కూడా హాజరు పెట్టే అవకాశం ఉంది. అయితే కస్టడీకి ఎన్ని రోజులు కోరబోతున్నారు, ఏ విధంగా విచారణ ఉండబోతోంది, నిజంగా కారుమూరి అరెస్టుతో ఈ కేసులో ఒక పురోగతి ఏమైనా లభిస్తుందా, అసలు ఏం విషయాలు తెలియబోతున్నాయి అనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జడ్జి ముందు హాజరు పెట్టే అవకాశం ఉంది. కస్టడీకి కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మనం చూసాం, గత ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చారు. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అలాగే ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ వంటి సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినట్టుగా ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా మీకు అన్ని తెలుసు. రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో దుర్మార్గమైన అరెస్టులు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒకసారి మరోసారి మాట్లాడే ప్రశ్నించండి. సరే, ఏమని చెప్పాలనుకుంటున్నారు చివరిగా? మీరు అక్రమ అనుకుంటున్నారా ఏమని? సార్